ఉదయపు కాంతితో సౌమ్యగిరి రాజ్మహల్ బంగారంలా మెరుస్తుంది. అందమైన సరస్సు. మహల్ గోడల చుట్టూ క్రిస్టల్స్ తేలుతూ కనిపిస్తున్నాయి. అందమైన పూలతోట, ఫౌంటైన్, దూరాన పొగమంచుతో కప్పుకున్న పర్వతాలు. ఇదే మన కథ మొదలు. సౌమ్యగిరి సామ్రాజ్యం ఇది. అనే రాజ్యంలో రాణి దేవయాని ప్రతి ఉదయం దేవాలయంలో పూలతో ప్రార్థన చేసేది. ఆమెకు ఓ దివ్యమైన మ్యాజిక్ క్రిస్టల్ ఉండేది. అది రాజ్యానికి శాంతి, సుసంపన్నతను అందించే పవిత్ర రత్నం. ప్రతి రాత్రి అది ప్రకాశిస్తూ రాజ్యమంతా వెలుగులతో నిండేది. ఒక ఉదయం రాణి గమనించింది. అయ్యో, ఈరోజు ఈ క్రిస్టల్ వెలగడం లేదు. మా రాజ్యంలో ధైర్యానికి ప్రతీక ఆ మాయా క్రిస్టల్ అదృశ్యమైంది. అనాఘా, నా కుమార్తె, దాన్ని తిరిగి తీసుకురావడం నీ బాధ్యత. ఈ పరిస్థితిని ధైర్యంతో, జ్ఞానంతో ఎదుర్కోవాలి. అమ్మా, ఈరోజు క్రిస్టల్ వెలుగుతలేదు. ఎందుకిలా జరిగిందో తెలియదు, కాని నేను భయపడను. క్రిస్టల్ని తిరిగి రాజ్యానికి తెచ్చుకుంటా. ప్రామిస్. అనగా మొదట క్రిస్టల్ ఉంచిన గదిలో చుట్టూ పరిశీలించి, ఈ మడ్ ఫుట్ ప్రింట్స్ ఎక్కడ్నుంచి వచ్చాయో నేను ఫాలో చేస్తా. క్రిస్టల్ కనిపిస్తుంది. ఈ నీలిరెక్కలు అడవి పక్షులవే కదా, ఇక్కడికెలా వచ్చాయి? ఈ మట్టి అడుగుల గుర్తులు కూడా బయటికి దళ్ళాయి. అంటే ఎవలో క్రిస్టల్ని తీసుకెళ్లారు. సరే, నేను దాన్ని తిరిగి తెస్తాను. వెంటనే ఆ ప్రిన్సెస్ తన సాహసిక దుస్తులు వేసుకుని అడవిలోకి ప్రయాణమయ్యింది. మనసు నిండా భయం ఉన్నా ధైర్యంతో అడుగులు ముందుకు వేసింది. అనగా ఫారెస్ట్లో వెళ్తూ ఉంటుంది. ఒక చిన్న బ్లూ బర్డ్ వలలో చిక్కుకుపోయి విలవిల్లాడుతుంది. అనగా వెంటనే పరిగెత్తి, అయ్యో, ఈ పక్షి వైన్స్తో చిక్కుకున్నది. డోంట్ వరీ లిటిల్ వన్, నువ్విప్పుడు సేఫ్. సరే, ఫ్రీ అయ్యావు. ఇప్పుడు ఫ్లై నౌ. ఆ పక్షి రెక్కలలో ఒకటి నేలపై పడింది. అది బ్లూ ఫెదర్. అనగా ఆశ్చర్యంతో చూసి గుర్తు చేసుకుంది. ఒకప్పుడు ముసలివాడు రాజ్యంలో చెప్పాడు, ఒక మనిషి బ్లూ ఫెదర్స్తో చేసిన కోట్ ధరించి తిరుగుతాడు అని. ఆలోచనలో పడింది. అతడే అయి ఉంటాడు మన క్రిస్టల్ దొంగ. ఓకే, నేను వెంటనే ఆ క్రిస్టల్ దొంగని కనుక్కోవాలి అని బయలుదేరుతూ ఉంటుంది. తనకి ఇంతలో ఒక గృహలో ఒక మనిషి క్రిస్టల్ను తన ముందు ఉంచుకొని కూర్చున్నాడు. ఏం, ఈ క్రిస్టల్ ఎందుకు తన ప్రకాశాన్ని కోల్పోతోంది? నా శక్తి పెరగాలి, నా అధికారం మరింత బలపడాలి. నేను సంవత్సరాలుగా ఎదురుచూశాను. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది? నా కోపం, నా ప్రతిబంధనలు, నా ఆశలు అన్నీ దీని ప్రకాశంపై ఆధారపడి ఉన్నాయి. కానీ ఈ వెలుగు నన్ను మోసిపిస్తోంది. అది క్రిస్టల్ వెలుగును కోల్పోలేదు. నువ్వే నీ హృదయపు వెలుగును కోల్పోయావు. శక్తి కోపంలో కాదు, దయలో ఉంటుంది. నీ మనసు మంచిదైతే ఈ క్రిస్టల్ మళ్ళీ ప్రకాశిస్తుంది. నీకేమి తెలుసో చిన్న రాజకుమార్తె? ఈ క్రిస్టల్తో నేను నా శక్తులను చూపించబోతున్నాను. నువ్వు చిన్న పిల్లావి, నా ముందే మాట్లాడుతున్నావా? నేను చిన్నదాన్ని అయినా నా మనసు బలహీనం కాదు.
ప్రతి అంధకారంలో ఒక చిన్న స్పార్క్ ఉంటుంది. ఆ స్పార్క్ ప్రేమ, ధైర్యం, మంచితనంతో, హోప్, పేషెన్స్తో ఉంటాయి. అది లైఫ్ అయినా సరే క్రిస్టల్లా మళ్ళీ వెలుగుతూ మెలుస్తుంది. ఈ క్రిస్టల్ కూడా అలాగే తిరిగి మెరుస్తుంది. క్షమించండి ప్రిన్సెస్. నా కోపం, నా స్వార్థం నన్ను అంధం చేశాయి. నువ్వు ధైర్యంగా, మంచి మనసుతో ఉన్నావు. ఈ క్రిస్టల్ ఇప్పుడు నీది. ధన్యవాదాలు. మన రాజ్యానికి వెలుగు తిరిగి వచ్చింది. ఆ యువరాణి స్నేహపూర్వకంగా నవ్వి, మనసు మార్చుకోవడమే అతిపెద్ద కరేజ్. నీలో అది ఉంది. అప్పుడే క్రిస్టల్ మళ్ళీ వెలిగింది. ఆ కాంతి గుహను నింపింది. రాజ్యమంతా వెలుగులతో నిండిపోయింది. ఆ రాణి యువరాణి అనగాను దగ్గరగా తీసుకుంది. నీ ధైర్యం మాత్రమే కాదు, నీ దయ కూడా మన రాజ్యానికి వెలుగును తెచ్చింది. ఆ యువరాణి మృదువుగా నవ్వి చెప్పింది, బ్రేవరీ అంటే భయం లేకపోవటం కాదు, భయాన్ని జయించి ముందుకి సాగటం. భయం ఉండడం మనల్ని బలహీనంగా చేయదు. భయాన్ని జయించడం మనల్ని విజేతలుగా మార్చుతుంది. మనకు భయం రావడం తప్పు కాదు, కానీ భయం ఉన్నా మనం చేయాల్సిన పని చేయగలిగితే అదే అసలైన ధైర్యం.